వీళ్ళిద్దరూ కొన్ని దుశ్చర్యలకు పాల్పడవచ్చు అన్నటువంటి సమాచారం మాకుంది. వీళ్ళిద్దరినీ కూడా మాకున్న సమాచారం ప్రకారం పోలీసు అధికారులు వీళ్ళకి కొమ్ము కాస్తున్నారు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళకి కొమ్ము కాస్తున్నారో వారు ఒక్కటే గమనించుకోవాలి, వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు. వీళ్ళు చేస్తున్నటువంటి రౌడీ కార్యక్రమాలు, కొట్టడం, పొడవడం, హత్యా ప్రయత్నం చేయడం, ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించడం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా, మేము రిపీటెడ్ గా మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పోలీస్ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ వెనుక పోలీస్ ఆఫీసర్స్ ని పెట్టి వాళ్ళకి ఏం కాకుండా ఇంకా ప్రొటెక్షన్, మేమేమి చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయం, అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి ఫర్దర్ గా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతాం. దీనికి కారణం ఎవరు? దీనికి ఈ యొక్క జోనల్ టాప్ అధికారి కారకుడా, లేకుంటే జిల్లా అధికారి, జిల్లా హెడ్ కారకుడా, పోలీస్ అధికారి, ఎవరు కారకులు అన్నటువంటిది వాళ్ళకే తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, చట్టపరంగా తగిన చర్యలు రాబోయేటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం, అందరి మీద బియ్యం పోసుకుంటారు. బహుశా శివకుమార్ అన్నటువంటి ఒక వ్యక్తి సస్పెండ్ కావచ్చు తాత్కాలికంగా. వికాస్ మర్మత్ మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రస్తుతానికి మిగతా 6 ప్రొటెక్ట్ చేయవచ్చు. కానీ భవిష్యత్తులో చట్టం తరపున తాను చేసుకుంది. ఆ విషయం ఈ యొక్క పోలీస్ అధికారులు కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ గమనించాలి అన్నటువంటి విషయాన్ని ఆయనకే ఇచ్చాం ఫిర్యాదు. ఆయన ఈ రోజే ఒకరి చూద్దాం, కొంత టైం ఇవ్వాలి కదా ఆయనకి కూడా. ఆయన చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లయితే, ఆ తీసుకున్నటువంటి చర్యలు సంతృప్తికరంగా లేనట్లయితే తప్పకుండా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఆయన ఒక్కడి ముందే కాదు, కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఒక రౌడీ షీటర్ కుమార్ యాదవ్ ని, ఒక రౌడీ షీటర్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, కొత్తగా వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయం మా దృష్టిలో ఉంది. తప్పకుండా చర్యలు ప్రభుత్వంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక అధికారిని మీద దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి గతాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఎవ్వరు కూడా, అది అధికారైనా, రాజకీయ నాయకుడైనా, లేకపోతే ప్రజాప్రతినిధి అయినా, ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలు కానీ చట్ట వ్యతిరేకంగా ఏదైనా పోతే సహించేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఆయన ఎంత పెద్ద రౌడీ అయినా కావచ్చు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన రౌడీజం ఆయన దగ్గరే పెట్టుకోవాలా, ఆయన పరిమితం చేసుకోవాలి 4 గోడలు. బయట కానీ ఈ రకంగా రౌడీజం కానీ జులుం కానీ ప్రదర్శిస్తే కాలం మారింది, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని గమనించుకోవాలి.